గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. మృగశిర నక్షత్రం వారి యొక్క సంపూర్ణ జీవితం, అంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి మరణించేదాకా కూడా వాళ్ళ జీవితం ఎలా ఉండబోతోంది, ఏ ఏ వయస్సులో ఏ రకమైనటువంటి మార్పులు వస్తాయి, వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి రంగులు ఏమిటి, లేదా కలిసి వచ్చేటటువంటి సంఖ్యలు ఏమిటి, అదృష్ట సంఖ్యలు ఏమిటి, ఇలా అనేక రకాల విషయాలు, అంటే మృగశిర నక్షత్రం వారి యొక్క మొత్తం జీవితాంతం జరిగేటటువంటి అన్ని విషయాలు కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే జాతకరీత్యా మీ డేట్ ఆఫ్ బర్త్ అది గుర్తుండి, మీ నక్షత్రం అది గుర్తుంటే కనుక ఇబ్బంది లేదు. మృగశిర నక్షత్రం చూసుకోండి. ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ లేక మీ నక్షత్రం ఏంటో గుర్తు లేదనుకోండి, అప్పుడు మీ పేరును బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం వే కానీ, ఓ కానీ, కా కానీ, కీ కానీ, ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా మృగశిర నక్షత్రం అవుతుంది. కాబట్టి ఆ రకంగా చూసుకోండి. అయితే ఈ మృగశిర నక్షత్రానికి నక్షత్రాధిపతి ఎవరు అంటే కనుక కుజుడు అవుతాడు. ఆ కారణంగా వీళ్ళ జీవితం ఎలా ఉండబోతుంది అంటే కనుక వీళ్ళు సాధారణంగా చాలా అందంగా ఉంటారు అని చెప్పచ్చు. ఎక్కువగా సినిమాలో యాక్ట్ చేసేవాళ్ళు కానీ, లేదా కొన్ని రకాల ఫ్యాషన్ డిజైనింగ్లు కానీ, రకరకాల వాటిల్లో కానీ చాలా ఉత్సాహంగా ఉంటూ ఉంటారు. వీళ్ళు ఇతరులని బాగా ఆకర్షిస్తారు అని చెప్పచ్చు. అంటే ఎదుటి వాళ్ళు మిమ్మల్ని చూస్తే వెంటనే ఇష్టపడతారన్నమాట. అంటే మిమ్మల్ని ఇష్టపడడం కానీ, మీతో మాట్లాడాలి అనుకోవడం కానీ, లేదా యుక్త వయసులో ఉన్నప్పుడు కాస్త ప్రేమ వ్యవహారాలు కానీ, ఇలాంటివి కొంచెం బాగా ఎక్కువగా మీ మీద ప్రభావం చూపిస్తాయి. ఎందుకంటే కాస్త ఎత్తైనటువంటి శరీరం, అంటే కొంచెం హైట్ కూడా బాగానే ఉంటారు, మరీ పొట్టిగా అయితే ఉండరు. కాబట్టి వీళ్ళలో కొంచెం శారీరకపరమైనటువంటి అందం వీళ్ళ యొక్క వరం అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. అలాగే ధనరీత్యా పుట్టినప్పుడు ధనం లేకపోయినా, లేదా పేదవారింట్లో పుట్టినా, లేదా ఐశ్వర్యవంతుల ఇంట్లో పుట్టినా కూడా చిట్ట చివరికి మాత్రం వీళ్ళు బాగా డబ్బులు అయితే సంపాదిస్తారు. అంటే చిన్నప్పుడు ఎలా ఉన్నా కూడా, చిన్నప్పుడు ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా కూడా మధ్య వయసు దాటిన తర్వాత వీళ్ళు చక్కని ధనవంతులు అవుతారని చెప్పచ్చు. బాగా డబ్బు సంపాదిస్తారు. అలాగే వాళ్ళు అనుకున్నటువంటి జీవితంలో లగ్జరీలు ఏవైతే, అంటే అనేక రకాల లగ్జరీ అంటే సుఖాన్ని అనుభవించేవని అర్థం. అంటే గృహమా, లేకపోతే కారుల, వాహనాల, బంగారాల, విదేశాల ప్రయాణాల, ఏదైతే సుఖం అనుకుంటారో మీరు, అలాంటి సుఖాలన్నీ కూడా మీరు మధ్య వయస్కులో ఖచ్చితంగా అనుభవిస్తారని చెప్పచ్చు. కానీ ఫస్ట్లో అంటే చిన్నతనంలో మాత్రం మీకు అన్నీ కష్టాలే ఉంటాయి, అన్నీ ఈతి బాధలు, ఇబ్బందులే ఉంటాయి. వాటన్నిటి నుంచి చాలా కష్టపడి బయటపడడానికి మీరు ప్రయత్నం చేస్తారు. అయితే మీలో ఉండేటటువంటి ఒక మంచితనం అనుకోవాలా, లేదా ఒక రకమైనటువంటి ఇబ్బంది అనుకోవాలనుకున్నట్లయితే కనుక మీలో కొంచెం ఏంటంటే వీక్నెస్ ఏమిటంటే కనుక జాలి, దయ, కరుణ బాగా ఎక్కువ. అయితే ఇవి ఒక రకంగా మీకు వరమైనా ఒక రకంగా శాపం అనమాట. ఎదుటివారి మీద జాలి పడడం వల్ల అవతలవాడు తప్పు చేసినా సరే వాడిని క్షమించేస్తూ ఉంటారు. తద్వారా మళ్ళీ మళ్ళీ తిరిగి మోసపోతుంటారు మీరు. అంటే అస్తమాటం మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారనమాట. అలాగే దయ ఎక్కువ, అందరి మీద కూడా ప్రేమాభిమానాలు ఎక్కువ, కరుణ ఎక్కువ. అంటే ఎవరైనా ఏదైనా అడిగితే కాదనకుండా వాళ్ళకి శత్రువైనా సరే సహాయం చేయాలనుకుంటారు. అవతల వాడి మీద ఎంత కోపపడినా కూడా తిరిగి మళ్ళీ వాడికి ఏదైనా కష్టం కలిగిందంటే మీరు ఆదుకుంటారు. అలాంటి లక్షణాలు మీతో ఉంటాయి. కానీ ఈ రోజుల్లో అలాంటి లక్షణాలు ఉన్న కారణం చేత మిమ్మల్ని కొంతమంది ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటారు. ముఖ్యంగా స్నేహితులు అని పేరు చెప్పుకునేవాళ్ళు, ప్రేమ అనే పేరు చెప్పుకునేటటువంటి వారు, లేదా అనేక రకాల పేర్లు చెప్పుకునే వాళ్ళందరూ కూడా మిమ్మల్ని వాటి పేరుతో మోసం చేస్తూ ఉంటారు. కాబట్టి అది కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అది మీ బలము, మీ వీక్నెస్ కూడా ఈ జాలి, దయ, కరుణ మాత్రమే. కాబట్టి వాటి విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మీరు. అయితే వీరికి ఆధ్యాత్మిక చింతన, భక్తి భావము, భక్తి తత్వము బాగా ఎక్కువ. అంటే నడిచి వచ్చేస్తానని మొక్కుకోవడాలు, ఉపవాసాలు చేస్తానని మొక్కుకోవడాలు, అంటే మొక్కుబడులు, లేకపోతే తీర్థయాత్రలు, రకరకాల ఇన్ని ప్రదక్షిణాలు చేసేస్తారని మొక్కుకుంటూ ఉండడాలు, ఇలా అనేక రకాల భక్తితో కూడుకున్నటువంటి ఈ రకమైనటువంటి విపరీతమైనటువంటి భక్తి ఉంటుంది వీళ్ళకి. అలాగే ధైర్య, సాహసోపేతమైన గుణాలు, అంటే రిస్కులు చేయడం, అవతలవాడు చెయ్యలేదు అనుకున్నటువంటిది వీళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండడం, ఎవరూ చేయని సాహసం చేద్దాం అనుకోవడం, లేదా ఉద్యోగాల్లో కానీ, వ్యాపారంలో కానీ ఇతరులని గొప్పగా చెప్పుకోవడం కోసం కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తాం. చదువుకునే వయసులో కూడా ఫ్రెండ్స్ చూస్తున్నారనో, లేకపోతే ఎవరికో ఏదో గొప్పగా కనపడాలనో కొత్త కొత్త పనులు, వింత వింత పనులు, ధైర్య, సాహసోపేతమైన పనులు చేస్తారు. వీళ్ళు మధ్య వయస్కులో కూడా డబ్బుల విషయంలో కూడా రిస్కులు బాగా చేస్తారు. పెట్టుబడులు పెట్టేటప్పుడు రకరకాల వాటిలో పెట్టుబడులు పెట్టడాలు, పోతాయని తెలిసి వచ్చే అవకాశం ఉంటే ఎక్కువ వస్తాయి కదా అని, అంటే షేర్లో వాటిలో అలాంటి వాటిలో ఇలాగేమిట్రా అంటే కనుక ధైర్యంగా డబ్బులు పెట్టుబడులు పెట్టి
ఒక్కొక్కసారి మోసపోతూ ఉంటారు, ఒక్కొక్కసారి సంపాదించుకుంటూ కూడా ఉంటారు. ఏదైనా కూడా వీళ్ళు రిస్కులు చేయడానికి భయపడరు. చాలామంది ఏంటంటే ఎందుకు వచ్చింది పోతాయేమో అని భయపడతారు, కానీ వీళ్ళు అలా భయపడరు. అలాంటి లక్షణాలు ఉంటాయి వీళ్ళకి. అయితే వీరికి అనుమానం బాగా ఎక్కువ. అంటే అది భార్యాభర్త మీద అనుమానాలు, లేకపోతే ఏదో ఆ రకమైన అనుమానం కాదు. ఈ పని చేస్తే అవుతుందా అవదా, లేకపోతే ఈ రకంగా ఉంటే అవుతుందా అవదా, ప్రతిదానికి 1కి 10 సార్లు ఆలోచించుకుని స్టెప్ వేయడానికి ప్రయత్నం చేస్తారే తప్ప అలాంటి అనుమానం అనమాట. ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేసుకుందాం, ఎందుకైనా మంచిది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా కార్లో పెట్రోల్ ఉన్నక్కడ ఒకసారి ఎందుకైనా మంచిది ఒకసారి చూసుకుందాం, లేకపోతే ఏదో అనేక రకాల, అంటే ప్రతిదానికి ఒకసారి ఎక్కడికైనా యాత్రకో లేకపోతే ఎందుకు వెళ్తున్నారు అనుకోండి, ఆధార్ కార్డులు రకరకాలన్నీ కూడా బ్యాగుల్లో పెట్టుకున్నా సరే ఎందుకైనా మంచిది ఇంకోసారి చెక్ చేసుకుందాం. ఇలాగేంట్రా అంటే 1కి 10 సార్లు అనుమానాస్పదంగా చెక్కింగ్ చేసుకోవడం. ఈ అనుమానపు లక్షణాలు బాగా అన్ని విషయాల్లోనూ ఉంటాయని చెప్పచ్చు. అయితే ఎదుటి వారితోటి నిజాయితీగా ఉండడం, అంటే ఎవరినైనా ఇష్టపడినా, ఎవరితోటైనా వ్యాపారం చేస్తున్నా, ఎవరితోనైనా సంబంధ బాంధవ్యాలు పెట్టుకున్నా, ఏ వ్యవస్థలోనైనా సరే అన్నిట్లోనూ కూడా మీలో నిజాయితీగా ఉండాలనుకుంటారు. అవతల వాళ్ళు కూడా మీతో అలాగే నిజాయితీగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. కానీ అవతల వాళ్ళు మీతో అంత నిజాయితీగా అయితే ఉండరు, మీలో ఉండే నిజాయితీని కూడా చంపేస్తారు. అలాంటి లక్షణాలు మీలో ఉంటాయి. అయితే ఇతరులతో కలిసి పని చేయడానికి బాగా ఇష్టపడతారు. అంటే ఫ్రెండ్స్ తోట, లేకపోతే పార్ట్నర్షిప్ వ్యాపారాల, లేదా గ్రూప్ కింద ఏదైనా కష్టపడాలా, లేదైనా ఆ రకంగా ఏంటంటే కనుక మనం కలిసి చేద్దామండి అంటూ ఉంటారు. నేను ఒక్కడిని చేస్తాను అనుకుంటా. అలాంటి లక్షణాలు బాగా ఉంటాయి. అయితే మీకు పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కానీ పొత్తులు కానీ పెద్దగా సక్సెస్ అవ్వవు. ఎందుకంటే మీ కష్టాన్ని అవతలవాడు వాడుకుంటూ ఉంటారు కాబట్టి. మీకేమో నలుగురితో కలిపి ఉండాలని ఉంటుంది, వాళ్ళు మాత్రం మిమ్మల్ని వాడుకోవాలనుకుంటూ ఉంటారు. ఇలాంటి లక్షణాల వల్ల ఈ పార్ట్నర్షిప్ వ్యాపారాలు కానీ, ఇలాంటి పొత్తులు కానీ, పొత్తుల ద్వారా చేసే వ్యాపారాలు కానీ మిమ్మల్ని నష్టపరుస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి వాటిల్లో చాలా తొందరగా మోసపోతూ ఉంటారు. కాబట్టి కొంచెం జాగ్రత్త. అయితే మీకు బ్రహ్మాండమైన తెలివితేటలు ఉంటాయి, మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు, ఎదుటి వాళ్ళకి సలహాలు చెప్పగలుగుతుంటారు. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే కనుక మీరు చెప్పేటటువంటి ఐడియాతో అవతలవాడు కోటీశ్వరుడు అయిపోతాడు, అవతలవాడు సక్సెస్ అయిపోతాడు, మీరేమో అలాగే ఉంటుంటారు. ఓ రంగా చెప్పాలంటే మీ తెలివితేటలు మీకు పని చేయవు, పక్కవాడికి బాగా పనిచేస్తూ ఉంటాయి అనేక కారణాల చేత. అలాగే జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో సమస్యలు, నాకు వచ్చే కష్టం శత్రువు కూడా రాకూడదు అనుకునేటటువంటి కష్టాలు మీకు వస్తాయని చెప్పచ్చు. అయితే మీకే ఎందుకు అలాంటి కష్టాలు వస్తాయంటే కనుక మీకులో ఉండేటటువంటి ఓర్పు, సహనం, మీరు వాటిని ఖచ్చితంగా ఎదుర్కోగలరు కాబట్టే మీకు అటువంటి కష్టాలు వస్తాయని మాత్రం అర్థం చేసుకోండి. ఏదేమైనా కూడా ఎటువంటి కష్టం వచ్చినా సరే మీలో ఉండేటటువంటి ధైర్యం కానీ, అదే మీలో ఉండేటటువంటి ఆత్మవిశ్వాసం కానీ ఆ కష్టాల నుంచి చాలా తొందరగా బయటపడేస్తుంది. మీలో ఉండే గొప్పతనం ఏంటంటే పోరాడే కూడా ఉంటుంది. కొంతమంది చూడండి, అబ్బాయి నా వల్ల అవ్వదు, ఇంక నేను జీవించకూడదు అనుకునేటటువంటి నిర్ణయాలు తీసుకుంటుంటారు, సూసైడ్ చేసుకోవడం. మీరు అలా ఉండరు. ఏదైతే ఏదైంది మనం ఖచ్చితంగా నెగ్గి చూపిద్దాం, పోయిందా మొత్తం పోయిందా, మళ్ళీ మొట్టమొదటి మెట్టి నుంచి ఎక్కుదాం, మొట్టమొదటి రూపాయి నుంచి సంపాదిద్దాం, ఇదా మనకు అలవాటే అనుకుంటారే తప్ప అయ్యో ఇంక నా జీవితం అయిపోయింది, ఇంక నేను ఎందుకు పనికిరాను అనే ఫీలింగ్స్ మీకు రావు. ఏదో ఒక గంట అరగంట సేపు కొంచెం డల్గా ఉన్నా కూడా మళ్ళీ తిరిగి ఉత్సాహాన్ని తెచ్చుకుంటారు. అలాంటి లక్షణాలు ఉంటాయి. అంతేకాదు అవతల వాళ్ళు అలాంటి ఏదైనా డేలా పడిపోయినా కూడా మీరు అలాంటి ప్రోత్సాహాన్ని ఇస్తారు, మోటివేట్ చేస్తారు అవతల వాళ్ళని. అలాంటి లక్షణం ఉంటుంది. అలాగే ముక్కుసూటితనం వల్ల ఇబ్బంది. అంటే ఎవడో కొంచెం తప్పు చేశాడు, డైరెక్ట్గా వెళ్ళి రే నువ్వు ఈ తప్పు చేయడం కరెక్ట్ కాదురా అని చెప్పేశారు అనుకోండి, అవతల వాడు మిమ్మల్ని దూరం చేస్తుంటాడు. ఇలాగేమిటంటే మీకు ఏదైనా నచ్చలేదనుకోండి, అబ్బాయి నీ పద్ధతి నాకు నచ్చట్లేదయ్యా అని చెప్పేస్తుంటారు. అలాగా మీలో అవతల వాళ్ళ మీద ఏదైనా ఒపీనియన్ ఉంటే అది పైకి, అంటే కొంతమంది చెప్తుంటారు కానీ కొంచెం ఏంట్రా అంటే నువ్వు అన్నీ బాగానే ఉంటాయా నీ దగ్గర, కానీ ఈ ఒక్క లక్షణం కొంచెం మార్చుకుంటే అసలు నిన్ను మించినోడు లేడు అని చెప్పడం వేరు, నీ పద్ధతి నాకు నచ్చలేదయ్యా, నీలాంటి వాడితో కలిసి ఉండకూడదు అన్నం వేరు కదా. అదేంటంటే ఆ లౌక్యం అనేది మీ దగ్గర ఉండదు. దానివల్ల ఏంటంటే అవతల వాళ్ళకి మీరు కొంచెం శత్రువులా కనపడుతూ ఉంటారు, లేదా మిమ్మల్ని దూరం పెడుతూ ఉంటారు. అయితే జీవితంలో ఉండేటటువంటి కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల మాత్రం నష్టాలు ఉన్నాయి. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడు తీసుకోకండి. ఎందుకంటే మీ జీవితంలో నిర్ణయాల విషయాలు అవకతవకలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. అయితే ప్రతి చిన్న విషయానికి కూడా అతిగా ఆలోచిస్తూ ఉంటారు. అంటే బాగా ఎక్కువగా ఆలోచించేయడం, అతిగా రాత్రులు నిద్ర పట్టకపోతూ ఉండడం, ఏదైనా ఒక పని చేయాలన్నా, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, ఏదైనా ఒక మార్పులు చేర్పులు చేయాలన్నా అన్ని విషయాల్లోనూ కూడా ఎక్కువ ఆలోచనలు ఉంటాయి మీకు బాగా. అలాగే వివాహం విషయంలో కానీ, సంతానం విషయంలో కానీ, ఉద్యోగం విషయంలో, వ్యాపారం విషయంలో అన్నింటిలోనూ కూడా ఆలోచనలు ఎక్కువ. అంటే మీరు చేసే పని కన్నా ఆలోచించేది ఎక్కువైపోతుంటుంది అనమాట. అంటే అది ఒక రకంగా ఉపయోగమైనా కూడా దానివల్ల మనశ్శాంతి కోల్పోతుంటారు. అది కొంచెం జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా మీకు ఏమిటంటే కనుక 32 సంవత్సరాల వరకు కూడా స్ట్రగుల్స్, అంటే ఎదుగుతారు, పడుతుంటారు, వస్తుంటాయి, అవకాశాలు పోతుంటాయి, మళ్ళీ కొన్నాళ్ళు బాగుంటుంది, కొన్నాళ్ళు బాగుంటుండదు. కానీ
32 సంవత్సరాలు దాటిన తర్వాత అమ్మయ్యా నేను స్థిరపడ్డాను, ఇంకా నా జీవితానికి తిరుగులేదు, ఇంక నేను పుంజుకుంటాను, ఇంక నేను భయపడవలసిన అవసరం లేదు అనే స్థాయికి వెళ్ళిపోతారు. కానీ 32 సంవత్సరాలు వచ్చేదాకా కూడా అలాగ దెబ్బలు తింటూనే ఉంటారు, మళ్ళీ ఎదుగుతూ ఉంటారు. ఒడిదుడుకులు మాత్రం విపరీతంగా ఉంటూ ఉంటాయి. వీరికి దీర్ఘకాలిక రోగాల ప్రభావం బాగా ఎక్కువ. అయితే మీరు ముఖ్యంగా ఏంటంటే కనుక ఖచ్చితంగా మధ్య వయసు వచ్చేసరికి మాత్రం రోగాల బారిన పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొంచెం చిన్నతనం నుంచి కూడా జాగ్రత్తలు తీసుకోవడం ఆరోగ్యం పట్ల మంచిది. అయితే చదువు పట్ల చిన్నప్పుడు బాగా ఆసక్తి ఉంటుంది, కానీ పెద్ద ఈది కొద్ది కూడా కొంచెం అనుకున్నంత కాన్సన్ట్రేషన్ అయితే మీకు ఉండదు. కానీ చదువు వల్ల కన్నా తెలివితేటల వల్ల మీరు బాగా ప్రయోజకులు అవుతారు. అలాగే చదువు వల్ల కూడా బ్రహ్మాండమైనటువంటి స్థాయికి అయితే మీరు వెళ్ళగలుగుతారు. అలాగే విదేశాల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు, వ్యాపారాలు చేసేవారు ఈ యొక్క నక్షత్రంలో బాగా ఎక్కువ ఉంటుంటారని చెప్పచ్చు. అలాగే విదేశాల్లో గవర్నమెంట్ పరమైనటువంటి సెక్టార్లలో కూడా బాగా పనిచేస్తారు. వీళ్ళకి ఆర్థిక విషయాల్లో బాగా ఎక్కువగా శ్రద్ధ ఎక్కువ. అంటే కనుక పెట్టుబడులు పెట్టడం కానీ, డబ్బులను డెవలప్ చేయడం కానీ, లేదా పెట్టిన పెట్టుబడులు వృద్ధి అవ్వడానికి చేసే ప్రయత్నాలు కానీ, ఇలాగ డబ్బులు ఎక్కడ దాచాలో, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలో, ఎలా ఖర్చు పెట్టాలో, ఇలాంటి విషయాలన్నింటిలోనూ కూడా ఆసక్తి బాగా ఎక్కువ, జాగ్రత్త కూడా బాగా ఎక్కువ. వీళ్ళు ఎక్కువగా బంగారం మీద లేదా భూముల మీద బాగా పెట్టుబడులు పెడతారు, గృహాల మీద, స్థిరాస్తుల మీద బాగా పెట్టుబడులు పెడతారు తప్ప అనవసరమైన వాటి మీద పెట్టుబడులు పెట్టరు. అయితే మీరు ఏదైనా ఒక పని ప్రారంభం చేశారనుకోండి, అది మీకు ఏమిట్రా అంటే కనుక వెంటనే అవ్వదు, చాలా ఆలస్యం అవుతుంది, కష్టాలు బాగా ఇబ్బందులు ప్రతిబంధకాలు ఉంటాయి. కానీ పూర్తి చేస్తారు. మీలో ఉండే గొప్పతనం ఏంటంటే కార్యాంత ఏదో మధ్యలో వదిలేయడం కాదు. అంచేది ఏంటంటే కనుక చాలా కష్టపడి పూర్తి చేస్తారు. కాబట్టి మీకు ఏంటంటే పని అవుతుంది కానీ సులువుగా అవ్వదు. అయితే జీవితంలో ఒక పని మీద కూడా నిలకడ ఉండదని చెప్పచ్చు. అంటే కొన్నాళ్ళు ఉద్యోగం చేస్తే కొన్నాళ్ళు వ్యాపారం చేయడం, కొన్నాళ్ళు వ్యాపారం చేస్తే మళ్ళీ ఇంకోటి ఏదో ఒకటి చేయడం. ఇలాగేమిటంటే అలాంటి మార్పులు, ఒకవేళ ఉద్యోగం చేసినా కూడా ఒకే దాంట్లో కలకాలం ఎక్కువ కాలం నిలబడరు, మార్పులు చేర్పులు కోరుకుంటూ ఉంటారు. వీరికి తొందరగా ప్రతిదీ బోరు కొట్టేస్తుంది. ఓ 2-3 సంవత్సరాలు ఒకే పని చేస్తే బోరు కొట్టేసి కొత్త పని ఎంచుకుంటూ ఉంటారు. ఇలాగేమిటంటే నష్టపోయినా పర్వాలేదు కానీ ఒకే పని కంటిన్యూగా చేయరు. అది మీలో ఉండేటటువంటి ఒక ప్రత్యేక లక్షణం. అయితే మీలో 33 సంవత్సరాల నుండి 55 సంవత్సరాలు అంటే 55 ఇయర్స్ లోపు అతిగా విపరీతంగా ఎదుగుతారు. అంటే విపరీతంగా సంపాదిస్తారు, బాగా ఎక్కువగా స్థిరాస్తులు కొనడం కానీ, బాగా ఎక్కువగా డబ్బులు దాచడం కానీ, మీ జీవితంలో ఉండేటటువంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడం కానీ అన్నీ బాగుంటాయి బాగా అని చెప్పచ్చు. అయితే ముఖ్యంగా ఈ నక్షత్రాధిపతి కుజుడు అవ్వడం చేత కూడా కొన్ని లక్షణాలు, ప్రత్యేక లక్షణాలు అంటే కుజుడికి కారకత్వం భ్రాతృకారకుడు కదా, అంచేత అన్నదమ్ములతోటి కానీ, అక్క చెల్లెళ్ళతోటి కానీ విపరీతమైనటువంటి ప్రేమాభిమానాలు బాగా ఉంటాయి. అంటే వాళ్ళ మీద మీకు ప్రేమ ఎక్కువ, వాళ్ళు బాగుండాలని, వాళ్ళ సుఖంగా ఉండాలని, వాళ్ళ కోసం త్యాగాలు కూడా చేస్తారని చెప్పచ్చు. అలాంటి మంచి అభిమానం ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళంటే ఎవరో సోదర సోదరీమణులు అంటే దాంపత్య సుఖం బాగుంటుంది అని చెప్పచ్చు. భార్యతోటి బాగా ఆనందంగా కాలం గడుపుతారు, భార్య కోరికలు తీరుస్తారు లేదా భర్త కోరికలు తీరుస్తారు. వాళ్ళ కోసం కూడా మీరు ఏంటంటే మిమ్మల్ని మీరు మార్చుకుంటారు, త్యాగాలు చేస్తారు. తద్వారా దాంపత్య జీవితం బాగుంటుంది. చిన్నప్పటి నుంచి కూడా మీలో ఉండేటటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ధైర్యం. ఆ ధైర్యమే మిమ్మల్ని ఒక స్థాయికి తీసుకెళ్ళి కూర్చోబెడుతుంది. ఎవడూ చేయని పనులు నేను చెయ్యాలి, ఎవడూ చెయ్యని రిస్కులు నేను చెయ్యాలి, ఇలాంటి బాగా ఉంటుంది. ఒక్కొక్కసారి దెబ్బలు తింటారు దీనివల్ల, కానీ ఆ ధైర్యం మిమ్మల్ని ఖచ్చితంగా గొప్పవాణి చేస్తుంది. ప్రయోగాలు చేయడం అన్నా, రిస్కులు చేయడం అన్నా బాగా ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే స్థిరాస్తులు బాగా లాభాలు కలగజేస్తాయి మీకు. అందుకని ఎక్కువగా మీకు కుజుడి కారకత్వం కదా, మరి నక్షత్రాధిపతి అని చేది ఏంటంటే కుజుడు దేనికి కారకత్వం, భూములకి కారకత్వం. కాబట్టి మీకు భూములు కొంటే బాగా కలిసి వస్తాయి. కాబట్టి ఇలా స్థలాలు, భూములు, పొలాలు ఇవి వీటి మీద పెట్టుబడులు పెట్టుకుంటే మీకు విపరీతంగా ఐశ్వర్యం పొందుతారు. అయితే మృగశిర నక్షత్రం 1, 2 లేదా 2 పాదాల్లో జన్మించినటువంటి వారికి ప్రత్యేక లక్షణాలు ఏంటంటే కనుక వీళ్ళకి రాశికి సంబంధించినటువంటి అధిపతి శుక్రుడు అవుతాడు. అంచేత భార్య వల్ల బాగా కలిసి వస్తుంది. పెళ్ళి అయిన తర్వాత వీళ్ళు బాగా కలిసి వస్తుంది. అత్తవారింట్లో సౌఖ్యం ఉంటుంది, లేదా కట్నాలో, కానుకలో, రకరకాలు, లేదా అత్తవారి ద్వారా వచ్చే లాభాలు బాగా ఉంటాయని చెప్పచ్చు. లేదా కనీసం గౌరవాలు బాగా కలుగుతాయి వీళ్ళకి. అలాగే కళల యందు రాణింపు అంటే సినిమాలు, టీవీలు, మీడియాలు, యూట్యూబ్లు, రకరకాలు వీటిలో బాగా ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. అలాగే వాటిలో బాగా ఉన్నత స్థాయికి కూడా వెళ్తారని చెప్పచ్చు. అయితే మృగశిర నక్షత్రంలో మళ్ళీ 3, 4 పాదాల వాళ్ళు ఉన్నారనుకోండి, వీళ్ళకి ప్రత్యేకంగా కొన్ని లక్షణాలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి సంబంధించినటువంటి రాశికి అధిపతి బుధుడు అవుతాడు. ఈ కారణంగా ఏంటంటే వీళ్ళకి కొంచెం పితలాటం బాగా ఉంటుంది. అంటే డబ్బుల విషయంలోనూ, ఖర్చుల విషయంలోనూ, ఆదాయం విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉంటారు. పొదుపుతో బాగా ఎక్కువగా ఉంటుందని చెప్పచ్చు. వీళ్ళకి మేనమావులు, బంధువులు, స్నేహితులు వీళ్ళ సహకారాలు బాగా లభిస్తూ ఉంటాయి.
అలాగే మాటకారితనం బాగా ఉంటుంది, అంటే మాటల ద్వారా ఇతరులను బాగా మెప్పించగలుగుతారనమాట. అలాగే గణితం పట్ల, లెక్కల పట్ల బాగా ఆసక్తి ఉంటుంది, చదువు పట్ల బాగా ఆసక్తి ఉంటుంది, బిజినెస్ మ్యాగ్నెట్లుగా ఉండగలుగుతారు వీళ్ళు బాగా. అలాగే ఆర్థిక విషయాల పట్ల చాకచక్యం బాగా ఉంటుంది. అలాగే పరిశోధనలు బాగా ఇష్టపడతారు, అంటే కొత్త కొత్తగా ఏదైనా తెలుసుకోవాలనుకోవడం కానీ ఇలాంటివి బాగా చేస్తారని చెప్పచ్చు. ఆధ్యాత్మిక చింతన, భక్తిభావము, గురుభావము బాగా ఉంటూ ఉంటాయి. ఈ లక్షణాలు బాగా ఉంటాయి అన్నమాట. అయితే మొత్తం మీద ఓవరాల్గా మృగశిర నక్షత్రం వారికి ఏంటంటే అంటే కనుక 25 సంవత్సరాల వరకు వీళ్ళకి ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ తర్వాత కొంచెం తగ్గినా కూడా ఆత్మవిశ్వాసం బాగానే ఉంటుంది. చిన్నతనం నుంచి కూడా ధైర్యం బాగా కలిగి ఉంటారు, విద్య ఎందు ఆసక్తి బాగా కలిగి ఉంటారు. 20 సంవత్సరాల వరకు కూడా అన్ని పనులను విజయం సాధిస్తారు. అలాగే ఏ కార్యానైనా సరే నేను సాధించగలన్న నమ్మకం బాగా ఉంటుంది. ఎటువంటి శత్రువునైనా సరే జయించగలుగుతారు. అలాగే తత్వ పరిశోధన చేస్తారంటే గుడ్డిగా ఏది నమ్మరు. వాళ్ళకి బాగా లాజిక్ కావాలి, వీళ్ళకి లాజిక్ ఉంటేనే నమ్ముతారు. అలాగే ఏమిటంటే కనుక కులాలకి, మతాలకి, వర్గాలకి, రాజకీయాలకి ఎక్కువగా వాటి మీద ఇంట్రెస్ట్ బాగా పెడతారు. ఇదేంటి తెలుసుకోవాలి, దీన్ని ఎందుకు ఆచరించాలి, ఈ కులంలోనే ఎందుకు పుట్టాం మనం, ఈ కులంలో సాంప్రదాయాలేంటి, మతంలో ఆచారాలేంటి, రాజకీయాల్లో మార్పులు, ఇవన్నీ కూడా బాగా ఇంట్రెస్ట్. అందుకని ఈ రాశిలో ఉండే వాళ్ళలో రాజకీయ నాయకులు బాగా అభివృద్ధి చెందుతారు బాగా. అలాగే 25 సంవత్సరాలు దాటిన తర్వాత 55 సంవత్సరాల వరకు కూడా వీళ్ళలో ఉండే లక్షణం ఏంటంటే కనుక డబ్బు కాపీనం బాగా పెరిగిపోతుంది. అంటే ఎలాగైనా సంపాదించాలి, ధర్మంగానే అధర్మంగానే అనవసరం. డబ్బు సంపాదించినోడే ఈ లోకంలో గొప్పవాడు, కాబట్టి సంపాదించాలి, ఎలాగైనా సంపాదించాలి అనేటటువంటి లక్షణం, సంపాదన కోసం తాపత్రయం బాగా పడతారని చెప్పచ్చు. అలాగే గృహం కట్టడం కానీ, వాహనాలు కొనడం కానీ, పిల్లల పెళ్ళిళ్ళు, అంటే జీవితంలో పెద్ద పెద్ద అంశాలన్నీ కూడా 50 సంవత్సరాలలోపు వీళ్ళకి జరిగిపోతాయని చెప్పచ్చు. అయితే ఎక్కువ మందిలో గౌరవాన్ని బాగా పొందుతారు ఈ యొక్క సమయంలో, అంటే 50 సంవత్సరాలలోపు. ఉద్యోగాల్లో రాణింపు బాగా ఉంటుంది, విదేశీయాన యోగ్యతలు ఉంటూ ఉంటాయి. అలాగే మత సంబంధమైనటువంటి కార్యక్రమాలు బాగా పాల్గొంటారు ఈ సమయంలో, అంటే తీర్థయాత్రలు చేయడం కానీ ఇలాంటివి కూడా బాగా చేస్తారు, శ్రమ పడతారు. అయితే ఆరోగ్యం పట్ల మాత్రం శ్రద్ధ పెట్టాలి ఈ వయసులో, ఎందుకంటే దీర్ఘకాలిక రోగాల ప్రభావం ఉంటుంది వీళ్ళకి. 55 సంవత్సరాల నుండి మళ్ళీ 75 సంవత్సరాల వరకు కూడా వీళ్ళకి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. వీళ్ళకి ఏమిటంటే ఆ సమయంలో కొత్త విద్యల పట్ల కానీ, పురాణాలు, ఇతిహాస గ్రంథాల పట్ల కానీ, వ్యవసాయం పట్ల కానీ, మొక్కలు, పాడి, పంట వ్యవహారాల పట్ల కానీ, ఇలాంటి వాటి శాస్త్రాల పట్ల కానీ బాగా ఇంట్రెస్ట్ బాగా పెరుగుతుంది. పవిత్ర గ్రంథాలు చదవడం, అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం, ఎందుకంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బాగా ఎక్కువ ప్రయత్నం చేస్తారు ఆ సమయంలో. ఆ సమయంలో ఉండే కొన్ని ఇబ్బందులు ఏమిటంటే నమ్మక ద్రోహాలు, ధన నష్టం, తప్పుడు నిర్ణయాలు, తప్పుడు వ్యక్తులను నమ్మడాలు, కుటుంబ కలహాలు లేదా పిల్లల వాళ్ళ సమస్యలు, ఇవన్నీ కూడా బాగా ఉంటుంటాయి. అయితే ముఖ్యంగా ఈ యొక్క నక్షత్రంలో ఉండేటటువంటి వారికి ఎవరికైతే వ్యసనాలు అలవాటు అవ్వలేదో వాళ్ళకి మించిన అదృష్టవంతులు లేరు అని చెప్పచ్చు. ఒకవేళ కనుక వ్యసనాలు కనుక అలవాటు అయ్యాయి అనుకోండి, ఆ వ్యసనం వీళ్ళకి చాలా ప్రమాదకరంగా, అంటే 50 సంవత్సరాలు దాటిన తర్వాత వ్యసన కారణంగా ప్రమాదాలు, శస్త్రచికిత్సలు లేదా యాక్సిడెంట్లు, రకరకాల ప్రమాదాలు ఉంటుంటాయి. కాబట్టి కుదిరితే కనుక అలవాట్లు ఉన్న వాళ్ళు తగ్గించేసుకోవాలి. 50 దాటిన తర్వాత వ్యసనాల జోలికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకూడదు. రెండోది ఏమిటంటే కనుక వీళ్ళలో ఉండేటటువంటి ఒక పెద్ద మైనస్ పాయింట్, వీళ్ళకి కామ్యపరమైనటువంటి కోరికలు, శారీరక కోరికలు బాగా ఎక్కువ. మధ్య వయస్కులో బాగా కొన్ని రకాల, అంటే తనని తాను కంట్రోల్ చేసుకోలేనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారు. అందరికీ కాదు కానీ లగ్నంలో ఉండి జాతకంలో ఉండేటటువంటి కొన్ని లక్షణాల చేత, కొన్ని ప్రభావాల చేత ఏమిటంటే కనుక పరస్త్రీ పరపురుష వ్యామోహాది ప్రభావాలకు గురవుతూ ఉంటారు. కామపరమైనటువంటి కోరికల ప్రభావానికి గురవుతారు. తద్వారా కొన్ని పొరపాట్లు, తప్పులు చేస్తారు. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే అందరికీ మాత్రం వర్తించవు, మళ్ళీ ఆ రకంగా భావించదు. ఎంచేతనంటే సాధారణంగా ప్రతి మనిషికి కూడా జాతకం అని ఉంటుంది. ఇది ఇప్పుడు మేము చెప్పేవి ఏంటంటే నక్షత్రానికి సంబంధించినటువంటి ఫలితాలు, అంటే నక్షత్రం మాత్రమే ఆధారం చేసుకుని. ఇంకా పూర్తిగా డీప్గా దేని వల్ల తెలుస్తుంది మనకి అంటే కనుక జాతకము ద్వారా తెలుస్తుంది. అంటే లగ్నాన్ని బట్టి గ్రహాలు ఎక్కడ ఉన్నాయో అవన్నీ ఎలా అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు, అవన్నీ మాకు కనుక చెప్పారనుకోండి, లేదా మాకు వాట్సాప్ చేసినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా అప్పుడు మేము ఏం చేస్తామంటే ఆ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, పేరుని బట్టి పూర్తిగా చక్రం వేస్తాం. జాతక చక్రాలన్నీ వేసి లగ్నాలు, దశలు అవన్నీ కూడా కట్టి ఇంకా డీప్గా మీ పర్సనల్ జాతకంలో మీ పూర్తిగా మీకొక్కరికి మాత్రం ఏ రకమైనటువంటి జీవిత పరిణామాలు జరుగుతాయి, వాటి ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఇంకా డీప్గా మనం అనాలిసిస్ చేసి చెప్పడానికి ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి
ఆ రకంగా అర్థం చేసుకోండి తప్ప ఇవి అందరికీ వర్తిస్తాయని మాత్రం అనుకోకండి. అంటే సాధారణంగా నక్షత్రాన్ని బట్టి మాత్రం ఇవి కామన్గా వర్తిస్తూ ఉంటాయి. ఇంకా డీప్గా అనాలిసిస్ చేయడానికి జాతకం చూడాలి. అంచేత సమస్యలతో ఇబ్బంది పడుతున్నా, లేదా ఏదైనా పనులు అవ్వకపోయినా, రకరకాల ఏదైనా కోరికలు తీరకపోయినా, అప్పుడు ఏంటంటే ఇంకా డీప్గా మనం జాతకం ద్వారా అన్వేషించి తద్వారా అవసరమైతే వాటికి బోల్డ్ పరిహారాలు ఉంటాయి. సులువైన పరిహారాలు బోల్డ్ ఉంటాయి, చేసుకుని బయటపడిపోవచ్చు. కాబట్టి కంగారు ఎవరు పడిపోకండి. అయితే ఎవరికైతే ఈ లక్షణాలు ఉంటాయో వాళ్ళకి మాత్రం ఈ యొక్క వ్యామోహాల వల్ల, అంటే స్త్రీ పురుష వ్యామోహాల వల్ల ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా యుక్త వయస్సులో ఈ యొక్క కోరికల కోసం చదువు పాడు చేసుకోవడానికి కానీ, లేదా రకరకాల పనులు చేయడం కానీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. అయితే వాటి వల్ల కూడా జీవితంలో కొన్ని మలుపులు, కొన్ని ఇబ్బందులు ఉంటుంటాయి. కాబట్టి ఎవరికైతే కామ కోరికలు ఉన్నాయో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఎవరి దగ్గరైనా సరే ఏ వస్తువుని ఉచితంగా తీసుకోకూడదు. తీసుకున్నారా మీరు తర్వాత చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఎవడో ఫ్రీగా ఇస్తున్నాడు కదా అని చెప్పి తీసుకుని మాత్రం వ్యవహారం నడపకండి. అయితే ప్రేమ వ్యవహారాలు మాత్రం ఖచ్చితంగా ఫలిస్తాయి వీళ్ళకి. కాబట్టి ప్రేమ వ్యవహారాలు, ప్రేమ పెళ్ళిళ్ళు ఎక్కువ జరుగుతాయి వీళ్ళలో. అలాగే భార్యతో రిలేషన్షిప్ బాగుంటుంది, సంతానంతో రిలేషన్షిప్ చాలా బాగుంటుంది, ఆనందంగా ఉంటారు, సపోర్ట్ బాగా ఉంటుంది, సంతానానికి మీకు మధ్య రిలేషన్ బాగుంటుంది. అయితే మీ యొక్క గణం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక మీది దేవగణం అవుతుంది. నాడి ఏమవుతుంది? మీది మధ్య నాడి అవుతుంది. మీ పాదం స్వర్ణపాదం అవుతుంది. అలాగే మీరు పెంచవలసిన లేదా ప్రదక్షిణాలు చేయవలసిన వృక్షం ఏమిటంటే కనుక చండ్ర చెట్టు. చండ్ర అంటారు కదా, దాన్ని పెంచాలి. అయితే మీకు సంబంధించినటువంటి పక్షి జాతి కోడి జాతి. అయితే నక్షత్ర జాతి ఏమిటంటే అంటే కనుక క్షత్రియ జాతి అనమాట. మీకు ఏకనాడికి సంబంధించినటువంటి దోషం అయితే లేదు. అయితే మీరు ధరించవలసినటువంటి రుద్రాక్ష ఏమిటంటే కనుక షణ్ముఖి అంటే 6 ముఖాలు కలిగింది కానీ, నవముఖి అంటే 9 ముఖాలు కలిగినటువంటి రుద్రాక్ష కానీ, లేదా పంచముఖాలు కలిగిన రుద్రాక్ష కానీ ధరించడం మంచిది. అలా ఆ రుద్రాక్ష కావాలా మమ్మల్ని సంపాదించవచ్చు. అదే ధరించవలసినటువంటి మాలలు ఏమిటి అంటే కనుక పగడం లేదా స్ఫటికం, రెండు కలిపిందైనా పర్వాలేదు, ధరించవచ్చు. ఎక్కువగా ఆరాధించవలసినటువంటి దేవతలు ఎవరు అంటే కనుక లక్ష్మి, ఆంజనేయ స్వామి, శివుడు, వీళ్ళని బాగా ఆరాధన చేయడం మంచిది. అలాగే మీరు ధరించేటటువంటి లోహాలు సాధారణంగా అందరూ పెట్టుకునేవి బంగారం, వెండి మీకు బాగా కలిసి వస్తాయి. ధరించవలసినటువంటి రత్నం పగడం ఒకటి, అలాగే జాతి పచ్చ అంటారు, అవి ధరించడం మీకు మంచిది. అలాగే జీవితంలో ఇవ్వవలసినటువంటి దానం ఏమిటంటే కనుక కందులు దానం చేసుకోవడం మంచిది బ్రాహ్మణులకి. అలాగే మీరు జీవితంలో ఖచ్చితంగా చేయించుకోవాల్సినటువంటి జపాలు, తర్పణాలు, హోమాలు ఏంటంటే కనుక కుజుడికి, శుక్రుడికి, బుధుడికి జపతర్పణ హోమాలు చేయించుకోవడము, చండీ హోమాలు, లక్ష్మీ గణపతి, లక్ష్మీ కుబేర నవగ్రహ హోమాలు చేయించుకోవడం అనేటటువంటిది మీ జీవితంలో మీకు ఎదుగుదలను ఇస్తుంది. అలాగే మీకు కలిసి వచ్చేటటువంటి వారము మంగళవారం బాగా కలిసి వస్తుంది. మీరు పాటించవలసిన వారనియమం అంటే కనుక వారంలో ఒక నియమం చేయాలంటే కనుక శనివారం నియమాన్ని పాటించడం మంచిది. కలిసి వచ్చేటటువంటి దిక్కు ఏమిటయ్యా మీకంటే కనుక దక్షిణం దిక్కు బాగా కలిసి వస్తుంది. అలాగే అదృష్ట రంగు లేదా కలిసి వచ్చే రంగు ఏమిటంటే కనుక ఎరుపు రంగు. అంటే మీరు వాహనాలు కొనుక్కునేటప్పుడు కానీ, లేదా అలా ఏదైనా దానికి సంబంధించిన విషయంలో ఎరుపు చూసుకోవడం మంచిది. కలిసి వచ్చేటటువంటి నెల ఏమిటి మీకంటే కనుక మే, జూన్, సెప్టెంబర్, ఈ 3 నెలలు మీకు బాగా కలిసి వస్తాయి. అదృష్ట సంఖ్యలు ఏమిటయ్యా అన్నట్లయితే కనుక 9, 6, 5 మీకు లక్కీ నెంబర్స్ అవుతాయి. అలాగే మీరు జీవితంలో ఖచ్చితంగా ఆచరిస్తే ఎదిగేటటువంటి, అంటే ఆచరించడం వల్ల మీ జీవితంలో మార్పులు తీసుకొచ్చేటటువంటి వ్రతములు ఏమిటయ్యా అన్నట్లయితే కనుక మీ జీవితంలో ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ పనిలో ఆటంకం వచ్చినా కూడా మీరు కనుక సప్త శనివారాల వ్రతం కనుక చేసినట్లయితే మీకు అది విపరీతంగా యోగించేస్తుంది. అంటే ఆ సప్త శనివారాల వ్రతం పూర్తయ్యేలోపే మీ కోరికలు తీరిపోతాయి, లేదా మీ సమస్యలు, బాధలు, ఇబ్బంది బయటపడిపోతుంటారు. అంత విశేషంగా మీకు సప్త శనివారాల వ్రతం పనిచేస్తుంది. అంతేనా అంటే కాదు, సత్యనారాయణ స్వామి వ్రతాలు మీకు ఇంకా బాగా పనిచేస్తాయి. దాంతోపాటుగా సంకష్టహర చతుర్థి వ్రతం కూడా మీ జీవితంలో మిమ్మల్ని బ్రహ్మాండమైనటువంటి స్థాయికి తీసుకెళ్తుంది. కాబట్టి మీకు జీవితంలో ఏదైనా ఇబ్బందులు, బాధలు కలిగినప్పుడు ఈ 3 వ్రతాల్లోనూ ఏదైనా సరే వ్రతం ఆచరించండి. అయితే ఈ వ్రతాలు ఎలా ఆచరించాలో తెలియనటువంటి వారికి, లేదా ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఉండేటటువంటి వారికి సులువుగా అర్థం చేసుకోవడం కోసం, సులువుగా ఇంట్లోనే వ్రతం ఆచరించడం కోసం, అంటే చాలామందికి పూజారులు దొరకకపోయినా కూడా ఈ వ్రతాన్ని ఇంట్లో ఆచరించడానికి వీలుగా మేము ఈ సప్త శనివారాల వ్రతం కానీ, సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, సంకష్టహర చతుర్థి వ్రతం కానీ, వ్రతానికి సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా మేము ఒక పూజా విధానం అంతా కూడా వీడియోగా తయారు చేసి, ఆ పూజా విధానం వీడియో అంతా కూడా మీకు లింకు డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ పూజలు వస్తాయి. చక్కగా మీరు ఏం చేస్తారంటే ఇంట్లోనే భక్తి శ్రద్ధలతోటి చక్కగా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారికి కానీ, సత్యనారాయణ స్వామి వారికి కానీ, గణపతికి కానీ
ఈ రకంగా పూజ చేసుకోవడం వల్ల, వ్రతాలు చేయడం వల్ల మీకు జీవితంలో ఉండే పెద్ద పెద్ద సమస్యలు, పెద్ద పెద్ద కోరికలు, పెద్ద పెద్ద ఈతి బాధ ఇబ్బందుల నుంచి చాలా సునాయాసంగా బయటపడిపోతారు. కాబట్టి కుదిరితే కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్రతాలు ఆచరించడానికి ప్రయత్నం చేయండి. పెద్ద డబ్బుతో ఖర్చు అయింది కాదు. అలాగే ఇంట్లో మీ అంతటి మీరు చేసుకునేటటువంటిది, మీకు పూజలు దొరకకపోయినా కూడా వ్రతం చేయించడానికి వీడియోగా తయారు చేసి ఇచ్చాం కాబట్టి సునాయాసంగా మీకు వీడియో అర్థమవుతుంది. హ్యాపీగా చేసుకోండి. తద్వారా ఏమిటంటే కనుక మీ జీవితంలో మంచి స్థాయికి వెళతారు, కోరికలు తీరుతాయి, అద్భుతమైనటువంటి యోగాన్ని కలగజేస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీ నక్షత్రానికి సంబంధించినటువంటి ఫలితాలు. ఇంకా డీప్గా మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ పర్సనల్ జాతకాన్ని చూసి ఇంకా డీప్గా మీ సమస్యలు, ఇబ్బందులు ఏమైనా ఉంటే కనుక వాటికి పరిహారాన్ని చెప్పడం కానీ, పరిహారాలు చేయించడం కానీ చేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అయితే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ జాతకాన్ని అంతటినీ కూడా మేము రాసి దాన్ని ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగాను ఈ డీటీపీ చేసినటువంటి పుస్తకానికి చక్కగా ఈ బైండింగ్ చేయించి ఈ బైండింగ్ చేయించినటువంటి జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మొత్తం మీ జీవితం అంతా రాసి ఉంటుంది. ఏ సమయంలో ఏం జరుగుతుందో చక్కగా మీరు కూర్చొని చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పుస్తకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం లేదా వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం, రుణ బాధలు, ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి అద్భుతమైనటువంటి ఇలాంటి లక్ష్మీ గణపతి యంత్రం ఉంటుంది. ఈ యంత్రాన్ని కనుక మీకు కావాలనుకున్నట్లయితే మీరు గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రాల పేర్లు మేము రాసుకుని ఈ యంత్రానికి జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ యంత్రం మీరు ఇంట్లో పెట్టుకున్నా, వ్యాపార సంస్థల్లో పెట్టుకున్నా లేదా గృహంలో పెట్టుకున్నా కూడా డబ్బుకు లోటు ఉండదు, ఐశ్వర్యం కలుగుతుంది, రుణ బాధలు పోతాయి, ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడతారు. కాబట్టి మీలో ఎవరికైనా యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే నరఘోష వల్ల కానీ, నరదిష్టి వల్ల కానీ ఇబ్బంది పడేవారికి ఇలాంటి నరఘోష యంత్రాలు ఉంటాయి. అవి కూడా మీరు వ్యాపార సంస్థలో కానీ, ఉద్యోగ కార్యాలయాల్లో కానీ, ఇంట్లో కానీ పెట్టుకుంటే మీకు నరఘోష ఖచ్చితంగా ఉండదు. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, నిద్ర పట్టకపోవడం, పీడకలలు రావడం, లేదా శత్రువుల యొక్క ప్రభావం బాగా ఉండడం, లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, లేదా ఎవరో ఏదో ప్రయోగం చేసేసారనేటువంటి అనుమానాలు రావడం, ఇలాంటి వాటన్నిటికీ కూడా అలాంటి ప్రభావాలన్నీ పోవడానికి రక్షణ కలిగించేటటువంటి శూలిని దుర్గా యంత్రం అని ఇలాంటి యంత్రం ఉంటుంది. దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము. తద్వారా ఇలాంటి సమస్యల నుంచి మీరు సునాయాసంగా బయటపడగలరు అని తెలియజేస్తూ, ఇంకా వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ సందేహానికి సమాధానాన్ని మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.